ఈ సంవత్సరంలో అంటే 2026లో శని త్రయోదశి ఎన్నిసార్లు వస్తుంది? మనకు శని త్రయోదశి ఈ 2026లో మనకు మొట్టమొదట ఇప్పుడు వస్తున్నటువంటి జూన్ నెలలో 2 మార్లు వస్తుందమ్మా. ఓకే. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో ఒక త్రయోదశి వస్తే నిజ జ్యేష్ఠ మాసంలో ఇంకో త్రయోదశి వస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి 14 రోజులు అనేటివి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతుంది. అది ఎందుకంటే మనకు శని దోషం ఉన్నవారు, ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషం ఉన్నవారందరూ కూడా శని మహర్దశ, అంతర్దశ, సూక్ష్మ దశ వారందరూ కూడా ఆ 14 రోజులను వారు ఆ శనేశ్వరుని యొక్క జపము, తపము, హోమము, అర్చన, ఆ స్వామివారికి ప్రదక్షిణ ఏది చేసినా కానీ వారికి శని దోష నివారణ అంతగా తగ్గుతూ వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ సంవత్సరము అధిక మాసంలో శని త్రయోదశి రావడం కూడా చాలా విశేషం. అధిక మాసంలో శని త్రయోదశి, అది కూడా అధిక మాసంలో శని త్రయోదశి వచ్చిందేమో మనకు 12 సంవత్సరాలు అవుతే, అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే ఒక పుష్కర కాలమేమో మనకు శని అధిక మాసంలో శని త్రయోదశి అయ్యి జరుగుతున్నది. అటువంటిది ఒక మహర్దశ, ఏదైతే శనేశ్వరుని మహర్దశ 19 సంవత్సరాలు. అటువంటి 19 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి అనేది వచ్చింది. కాబట్టి చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. అందరూ కూడా ఆ రోజు ఎవరైతే శని దోషం ఉన్నవారు ఉన్నారో, అలాగే ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని, శని మహర్దశ ఉన్నవారందరూ కూడా ఆ రోజు విశేషంగా ఖచ్చితంగా శనేశ్వరుణ్ణి అర్చించిన, ఆ శనేశ్వరునికి తైలాభిషేకం చేసిన, ఆ శనేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసినా చాలు ఆ శని దోషాలు తగ్గుతాయని చెప్పొచ్చు. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటిది 13వ తేదీ శనివారం రోజు వస్తుంది. అలాగే మనకు తిరిగి వచ్చేటటువంటిది ఏదైతే ఉందో 27వ తేదీ, అది నిజ జ్యేష్ఠ మాసంలో 27వ తేదీ శనివారం వస్తుంది. ఆ శనివారము ఈ శని త్రయోదశి ఇవి రెండు కూడా కలిసి వస్తున్నటువంటివి కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు ఆ స్వామివారిని అర్చించినా, పూజించినా, ప్రదక్షిణ చేసినా విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు.